అండ్ స్నిగ్ధ ఇప్పుడు మీరు చెప్పారు అదే లైక్ మీరు ఎలా ఉంటారో బయట అలాగే ఉండడం ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీరు మూవీస్ లో. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ కొంచెం రౌడీ అవ్వచ్చు, డాన్ అవ్వచ్చు, బెదిరించి అవ్వచ్చు, ఏది ఎంజాయ్ చేస్తారు మోస్ట్? రెండు ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే యాక్చువల్లీ ఎంజాయ్ చేయడం అంటే రెండు ఎంజాయ్ చేస్తా, బట్ ఐ ప్రిఫర్ ద సెకండ్ వన్ యాజ్ అ ఛాలెంజ్. ఓ రైట్, ఎందుకంటే విచ్ ఇస్ నాట్ మీ రైట్. నేను అలా క్యారెక్టర్ ఉన్నాను ముందు, అంటే మనకి స్వతహాగా వచ్చి నోటితోలు ఇలాంటి అలవాటు కాబట్టి ఆ క్యారెక్టర్ నేను ఉండాలి, ఉండొచ్చు, ఈజీగా ముందు అలాగే ఉంటా. ఒక మూవీలో రిజర్వ్డ్ దీని కింద చేయాల్సి వచ్చింది, దానికి కొంచెం రిజర్వ్డ్ గా సటిల్ గా నేను లైఫ్ లో అలా మాట్లాడితేనే అక్కడ నేను పర్ఫామ్ చేయగలను. రైట్. సో అండ్ ఇంకొకటి మా ప్రేక్షకులు కావచ్చు, మీకున్న అభిమానులు కావచ్చు కోరుకుంటారేమో సమ్ టైమ్స్ ఈవెన్ చుడిదార్లో కోరుకుంటారు అనగానే నాకు కొంచెం బల్బ్ వెలిగింది. మేము కూడా ఈవెన్ ఐ వాంట్ టు సే. సో ఎందుకంటే ఎవరో చేసి పెట్టారు కదండి, మాకే ఉందండి ఒరిజినల్ వర్షన్. వద్దండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, క్యారెక్టర్ కోసం ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ యూ కదా. అంటే నేను ఛాలెంజ్ కింద విచ్ ఇస్ నాట్ మీ అంటే నాకు కొంచెం ఇలాంటి ఇప్పుడు ఈ స్నిగ్ధ తెలుసు మాకు, సో ఆ టైప్ ఆఫ్ కొంచెం పద్ధతిగా ఉండే స్నిగ్ధ అవచ్చు, ఒక పద్ధతి ఐ మీన్ ఐఎమ్ సేయింగ్ అయ్యో ఇవిడతో మాట్లాడడం కష్టం అండి. చూసారా, ఒక్క టాలెంట్ ఉన్న వాళ్ళనే మేనేజ్ చేయడం కష్టం అంటే ఏంటి, సింగింగ్, ఆర్టిస్ట్, మళ్ళీ మిమిక్రీ, మళ్ళీ ఇంకా ఏంటండి, ఇంకా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయారు, హోస్ట్ చేశారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నెక్స్ట్ ప్రొడ్యూసర్ వెళ్ళండి కాదా. సో ఇంకొకటి మళ్ళీ హోస్టింగ్ కూడా. నేను ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఊహించుకోవాలి, అది కూడా హోస్టింగ్ చేశారు కదా, అది స్క్రిప్టెడ్. వాటెవర్ ఇట్ ఈస్, స్క్రిప్టెడ్ అయినా మధ్య మధ్యలో క్యాజువల్ గా మాట్లాడతాము, బట్ సో అన్నిటి మీద ఎలాగో ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు హోస్టల్నే రఫ్ ఆడిచ్చేస్తారు షోస్ లో. అమాయకుల నోట్లో ఈ మైక్ తో ఏం చేసుకోవాలో కూడా నాకు తెలియదు, ఇప్పుడు ఎలా పెట్టాలో కూడా తెలియదు. ఇక్కడే 2 జేబులు ఉంటే ఎల్లిపోండి చేతులు పెట్టుకొని మళ్ళీ రండి వెంటనే. మరి అమాయకులనే పదం సూట్ అయిద్దంటారా? అమాయకులేనండి, ఆడేసుకుంటుంటారు అందరూ. ఎవరు, మీరు ఆడుకుంటారా వాళ్ళు ఆడుకుంటారు? ఫ్రెండ్స్ ఆడేసుకుంటుంటారు మిమ్మల్నా. ఇప్పుడు నమ్మాలంటే కొంచెం కష్టం, మామూలుగానే మీరు మామూలుగా పంచులు కాదండి, నిజాలు ఇదే. కమెడియన్లతో వచ్చిన బాధ, కమెడియన్ కి పట్టిన గతి ఇంకెవరికి పట్టకూడదండి. నిజం చెప్పినా కామెడీ అనుకుంటారండి బాబు. అయ్యో కామెడీ అనుకోవట్లేదు, బట్ స్టిల్ మేము చూసిన తర్వాత మీరు ఏమన్నారు ఇందాక, ఈవెన్ ఒక పిక్ కోసం వచ్చిన, సెల్ఫీ కోసం వచ్చిన చిన్న పని చేస్తాను అంటున్నారు. పంచ్ కాదు, నిజం కదండి. ఓకే సరే, ఇంకా ఫ్రెండ్స్ అంటే ఇంకా మీకు ఎప్పటి నుంచో బాండింగ్ ఉంటుంటుంది కదా, సో అప్పుడు ఇంకా ఈజీ కదా వాళ్ళని ఆడుకోవడం. అనుకుంటారు, ఆడుకోవడం అది వేరే ఉంటది, కానీ నన్ను ఆడుకుంటారు, నన్ను బానే ఆడుకుంటారు. స్నిగ్ధ గారి వెనక ఈ కోణం కూడా ఉంది, అప్పుడప్పుడు అమాయకురాలుగా కూడా బిహేవ్ చేస్తుంది. అంతేనా? టూ ఇన్నోసెంట్ అబ్బా, ఏం చేస్తాం. సరే నమ్మేద్దాం కోసం చలేగా.